ఇంత మంచి నేచురల్ ఫుడ్ ని కనిపెట్టిన ప్రభాకర్ గారికి మీరు ఒక లైక్ కొట్టాల్సిందే. ఈ రోజుల్లో చాలా మంది షుగర్, బీపీ, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోనల్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నారు. ఎటువంటి మందులతో పని లేకుండా వీలిచ్చే నేచురల్ ఫుడ్ ని మీరు 2 months కంటిన్యూ చేస్తే చాలు మీకున్న ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయి. మీరు హైదరాబాద్ ఎక్కడున్న మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి ఈవినింగ్ డిన్నర్ వరకు 2 months 3 పూట్ల టైం టు టైం ఇంటికి డోర్ డెలివరీ చేస్తున్నారు. మీరు విదేశాల్లో ఉన్నా లేదా వేరే రాష్ట్రాల్లో ఉన్నా ఏ మాత్రం ఇబ్బంది పడకుండా పౌడర్ రూపంలో ఈ కిట్ ని మీ ఇంటికి డెలివరీ కూడా చేస్తారు. మీరు రోజు తీసుకునే ఫుడ్ కి బదులు ఈ ఒక్క డైట్ తీసుకుంటే చాలు టాబ్లెట్ తో పని లేకుండా రోగాలను తగ్గించుకోవచ్చు. 60+ ఏజ్ లో కూడా కరోనా వైరస్ ని ఎక్కించుకొని వారం రోజుల్లో దాని అంతు చూసిన ఈ కిష్కింధకాండ అండ్ బతుకమ్మ మూవీ డైరెక్టర్ ప్రభాకర్ గారికి చేతులెత్తి దండం పెట్టాల్సిందే. మీరు ఎవరైతే ఈ నేచురల్ మంత్ర డైట్ ని ఫాలో అవుదాం అనుకుంటున్నారో వెంటనే స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ చేయండి. హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు వెంకీస్ ఫుడ్ బైట్. సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చేసా అంటే తమిళలో చూసారు కదా, నేచర్ మంత్ర. 60+ ఏజ్ లో కూడా ఎటువంటి ఆరోగ్య సమస్య లేకుండా చాలా యాక్టివ్ గా ఉండేటువంటి టీ ప్రభాకర్ సార్ని కలవడానికి అయితే వచ్చేసాను. ఈ రోజుల్లో చాలా మంది బీపీ, షుగర్, థైరాయిడ్ ఇట్లా చాలా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటి వాళ్ళందరికీ నేచర్ మంత్ర ఒక వరం అనే చెప్పాలి. నేచర్ మంత్రలో కోర్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది వాళ్ళకున్న సమస్యలు అయితే తగ్గించుకున్నారు. సో అసలు నేచర్ మంత్ర అంటే ఏంటి, అసలు నేచర్ మంత్ర ఎలా స్టార్ట్ చేశారు, వీటన్నిటి గురించి టీ ప్రభాకర్ సార్ అయితే కలిసి మాట్లాడదాం. ఇక లేట్ చేయకుండా కమాన్ వచ్చేయండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఫైన్. సో చాలా ఆరోగ్యంగా ఉన్నారు కదా సార్. మీకు ముందే చెప్పాను కదా, 60+ ఏజ్ లో కూడా ఇంత యాక్టివ్ ఉండడం అంటే అసలు మామూలు విషయం కాదు. చాలా చాలా యాక్టివ్ గా దగ్గరుండి అన్ని పనులు చేస్తూ ఉంటారు అనమాట. చాలా మంది వాళ్ళ బిజీ లైఫ్ లో వాళ్ళ వర్క్ సంబంధించిన దేనికి సంబంధించిన లైఫ్, ఫ్యామిలీ సంబంధించి డబ్బు సంపాదిద్దామని జాబ్ ఇట్లా మెంటల్ స్ట్రెస్ తీసుకొని ఇప్పుడుండే ఫుడ్ తీసుకోవడం వల్ల షుగర్, బీపీ, థైరాయిడ్, అలాగే హార్మోనల్ ప్రాబ్లమ్స్, సో కాన్స్టిపేషన్ ఇట్లా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో వీటన్నిటిని మీరు మీ నేచురల్ మంత్రాలతోటి నేచురల్ ఫుడ్ తో క్యూర్ చేయడం అనేది చాలా అంటే చాలా సూపర్ సార్. మన నేచురల్ మంత్రాన్ని ఎలా స్టార్ట్ చేయాలనిపించింది మీకు? అంటే ముందైతే అసలు ఇది ఆలోచన లేదు. అవును, దీని ముందు బేసిక్ గా నేను ఫార్మర్ని. వరంగల్ జిల్లా, పాత వరంగల్ జిల్లా, ఇప్పుడు భూపాలపల్లి జిల్లా. ఎన్ని ఇయర్స్ చేశారు సార్ ఫార్మర్ లైఫ్ పుట్టిన కాడ నుంచి ఇది సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు దాకా మొత్తం అదే కదా. ఒక 20 years చేశారు. 20 years కన్నా ఎక్కువే, ఆల్మోస్ట్ 30 years మొత్తం. ఇంకా అది అందులో వ్యవసాయం అనేది ఇంకా మామూలుగా కాదు. ఇంకా ఆ తర్వాత అనుకోకుండా నేను సినిమా ఫీల్డ్కి వెళ్ళటం, దాని తర్వాత మళ్ళీ నాకే విపరీతమైన ప్రాబ్లమ్స్ ఉండటం, ఆ ప్రాబ్లమ్స్ తగ్గించుకోవడానికి ఆ 99లో నేను ఉపేంద్రతో ఒక సినిమా చేస్తున్నాను, కన్నడ హీరో ఉపేంద్రతో. అప్పుడు వి వినాయక్ గారు ఆ సినిమాకి వర్క్ చేశారు, వినాయక్ గారు. అప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ అని తెలుసు తనకి, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండటం ఇవంతా. అప్పుడు ఒక ఆశ్రమం ఉంది సార్, అక్కడ పోదామని తీసుకెళ్ళాడు. అక్కడ వాళ్ళు కొంచెం అన్ని చెప్పారు, నా ప్రాబ్లమ్స్ చెప్పాను. వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే కొంచెం రెచ్చగొట్టారు. పవన్ కళ్యాణ్ ఒక్కడే చేస్తాడు, ఇంకెవరు సినిమా వాళ్ళు వేస్ట్ ఇట్లా చెప్పేశారు. అప్పటికి ఆయన బాగా చేశారు. హీరో కాకముందే చాలా స్ట్రిక్ట్ గా చేశారు ఆయన. యోగా, మెడిటేషన్, అసలు ఫుడ్ ఆయన వదిలిపెట్టలేదు, అసలు అంత స్ట్రిక్ట్ గా చేశారు. అందుకే వీళ్ళు ఏం చేశారంటే అది దృష్టిలో పెట్టుకొని ఈ సినిమా వాళ్ళు చేయరు, మా దగ్గర చాలా మంది వస్తారు, ఏదో ఫీజు కడతారు వెళ్ళిపోతారు ఇలా అన్నారు. మనకు కొద్ది రైతుగా ఉంటాం కదా, కొద్ది పట్టుదల ఎక్కువ ఉంటాం. ఇంకా కొంచెం మొండి, కొంచెం పట్టుదల, కొంచెం ఇవన్నీ ఉంటాయి. సరే నాకు మొండితనం లేదు కానీ పట్టుదల ఉంటుంది. సరే అయితే అప్పుడు అనుకున్నాను నేను, ఓకే నేను ఎందుకు చేయలేను, ఎన్ని సమస్యలు ఉన్నాయి కదా, 1 month చేద్దాం. 1 month చేసినాక ఇది బాగుంటే ముందుకు పోదాం, లేకపోతే వదిలేద్దాం అనుకొని నేను మొదలుపెట్టాను. వాళ్ళు చెప్పిన విధానంగా మొదలుపెట్టాను. మొదలుపెట్టినాక నాకు 10 days లోపే నాకు విపరీతమైన ఎసిడిటీ ఉండేది. అక్కడ మందులు పెస్టిసైడ్ కొట్టి అవి మింగి మీద వేసుకొని అన్ని జబ్బులు వాటితో వచ్చినాయి. అది ఇక నాకు విపరీతమైన ప్రాబ్లం. నేను 10 days లో బయటపడ్డాను. అప్పుడు ఇంత అద్భుతం దీంట్లో ఓన్లీ ఫుడ్లో ఈ చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే ఇంత అద్భుతం ఉంటుందా అని అక్కడ జర్నీ స్టార్ట్ అయింది. ఇక ఆ తర్వాత అనుకోకుండా మంత్రి సత్యనారాయణ గారు పరిచయం అవ్వటం, ఆయన ఫాస్టింగ్ చేయమని చెప్పడం, ఆ ఫాస్టింగ్ చేయటం ఇలా జరుగుతూ వచ్చింది. మొత్తం మీద నేను అదే ఫాలో అవుతున్నాను ఇంకా అప్పటి నుంచి. ఆ ఫాలో అయినప్పుడు కరోనా దగ్గర అసలు టర్న్ తీసుకుంది లైఫ్. అవును సార్, ఇది చెప్పడం ఎవరైనా కరోనా అంటే చాలా మంది భయపడతారు, కానీ సారు కరోనా అంతు చూద్దామని కరోనా వచ్చిన వాళ్ళ కింద అపార్ట్మెంట్ లో కరోనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కరోనా వైరస్ ఎక్కించుకొని కేవలం 7 days లోనే దాన్ని తగ్గించుకున్నారు. అబ్బా, మీకు సెల్యూట్ సార్. ఎవరైనా అంత సాహసం చేస్తారు సార్ మీరు. అంటే మన బ్యాక్గ్రౌండ్ అది కదా, అదే నాకు సాహసం అనిపించలేదు అసలు. చెప్పరు ఒకసారి. అంటే అదేదో వైరస్ అన్నారు, లాక్డౌన్కి వెళ్ళేదాకా నేను పెద్దగా పట్టించుకోలే. ఎప్పుడైతే లాక్డౌన్కి వెళ్ళిందో ఏంటిది అసలు నేను అనుకున్నా ఎవరో వస్తారు
ఏది చిన్నది అది ఏం చేస్తుంది ఏదో జరిగింది అనుకుంటే లాక్డౌన్కి వెళ్ళిపోయింది. ప్రపంచం మొత్తం మూసేసినట్టు మొత్తం ఇంట్లో పెట్టేయటం ఇదంతా జరిగింది. అప్పుడు నాకు అనిపించింది ఇంత భయపడాలా దీనికి, ఏం చేయాలి ఇప్పుడు దానికి, ఏం చేయాలంటే అది నేనే ఎక్కించుకుంటే అయిపోతుంది. నాకు కావాలని తెచ్చుకుంటే అది దాన్ని ఏం చేయదని నాకు ముందు తెలుసు. నాకు అది భయాలు నాకు అట్లాంటివి ఏం లేవు. ఎందుకంటే మనం అందులో నేచర్ క్యూర్ ఫాలో అవుతున్నాను. అక్కడ అనుభవాలు ఉన్నాయి, ఇక్కడ నేను ఇన్ని రోగాలు తగ్గించుకొని ఉన్నాను 7 days లో. అది వాళ్ళ మధ్య కూర్చొని పీల్చుకోవటం చేయలేదు, అసలు ఆలోచన లేదు నాకు. అది ఎప్పుడైతే నేను తగ్గించుకున్నానో దాన్ని నేను ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర నుంచి PM దాకా లెటర్లు రాశాను. నేను ఒక లాయర్లు కూడా హెల్ప్ చేశారు నాకు, అది ముందుకు పోవాలి, ఇంత అద్భుతమైందని. ఎక్కడ వాళ్ళు ఏం పట్టించుకోలేదు అసలు. ఇక నేను ఏం చేద్దాం, అసలు వీళ్ళు పట్టించుకోవట్లేదు కదా, ఏం చేయాలి, అది ఏం ముందుకు పోలేదు. అప్పుడు నాకు సరే కిష్కింధకాండ నా సెకండ్ మూవీ నాది చేశాను, 93, 94 చేశాను. దాన్ని Part 2 తీద్దామని ఇక మొత్తం బైండెడ్ స్క్రిప్ట్ మ్యూజిక్లు అన్ని చేసుకున్నాను. ఎందుకంటే నాకు మ్యూజిక్ కూడా చాలా గ్రిప్ ఉంది దాన్ని. బతుకమ్మ సినిమా ఇవన్నీ కూడా అవునవును. అప్పుడు నేను ఇక అవి చేసుకున్న తర్వాత నాకు ఇక ఏమనిపిస్తుంది అంటే ఇంత అద్భుతాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నాను. నాకు సినిమా ఆ స్క్రిప్ట్ రాసుకుంటున్నాను కానీ మైండ్ అంతా ఇటే ఉంటుంది. ఇటువంటిది ఎందుకు చెప్పలేకపోతున్నాను. ప్రపంచంలో 800 కోట్లలో ఇంత భయపడితే నేను ముందుకెళ్ళి దాన్ని ఈజీ అని తీసుకున్నాను, తగ్గించుకున్నానే, ఇది చెప్పలేకపోతున్నాను అంటే అప్పుడు వచ్చింది ఆలోచన. నేనేం చేసి తగ్గించుకున్నాను, అసలు అందరికి ఎందుకు అది చేయకూడదు, నేను ఎలా ఇన్ని సమస్యలను తగ్గించుకున్నాను, ఎందుకు నేను అవి చెప్పొచ్చు కదా, ఇవంతా ఎందుకు వీళ్ళ చుట్టూ తిరిగి వీళ్ళు అనుకున్న తర్వాత మళ్ళీ దాని మీద ఒక రీసెర్చ్ అంతే ఒక 4-5 months చేశాను. అసలు ఇది ఎట్లా తీసుకెళ్ళాలి, అసలు ఎక్కడ స్టార్ట్ చేయాలి తెలియదు కదా, మనకు ఆ ఫీల్డ్ కాదు కదా. ఏదో చేసాం మనం కానీ ఫుడ్ చేయటం, దీన్ని మళ్ళీ ఇంకొకళ్ళు పంపించడం, జబ్బులు తగ్గించడం. ఊరికి ఫుడ్ అంటే ఎవరైనా పంపిస్తారు, మరి జబ్బులు తగ్గియాలి కదా. దాంతో నేను ఒక 4-5 months కూర్చొని దాన్ని అంతా చేసి నేనేం చేశాను, ఎలా తగ్గినాయి అన్నీ గుర్తు తెచ్చుకొని పేపర్ మీద పెట్టుకొని సో ఒక పర్టికులర్ పాయింట్లో మొదలు పెట్టాం. ఒక 5గురితో స్టార్ట్ చేసాం. ఈలో ఇప్పుడు ఒక 200 అలా ఉంటారు. ఒక 5 మందితో స్టార్ట్ చేశారు. 5 మంది సర్వీస్ తీసుకునే వాళ్ళు 200 అవుట్ సైడ్ అంతా కలిపి ఓవరాల్ గా మనకి ఆల్ ఓవర్ వరల్డ్ లో 200 members ప్రజెంట్. మీ దగ్గర నుంచి ఏదైతే మన డైట్ ఉంది కదా, సో నేచురల్ అంతా డైట్ 200 members తీసుకుంటున్నారు. సో మీరు స్టార్ట్ చేసింది కాక మన దగ్గర ఎంప్లాయీస్ కూడా చాలా మంది ఉన్నారు, 10-15 మంది 20 మంది. ఇక్కడ నేను వచ్చినప్పటి నుంచి నాకు ఒక డౌట్ సార్, టెర్రస్ మీద ఇన్ని మొక్కలు పెట్టేశారు చిన్న చిన్న కుండీల్లో, అవి కూడా అన్ని ఆరోగ్యానికి మంచి చేసేవి అనమాట. అవునవును. సో వాము ఉంది, అలాగే మునగ చెట్టు, ఇదేమో తిప్పాకులు, ఇటు పుదీనా తిప్పాకులు, అసలు ఒక ఇక్కడేమో ఇవన్నీ ఉన్నాయి. మేము మార్నింగ్ జ్యూసు అది జ్యూస్ మామూలుగా ఉండదు, అది అంత అద్భుతమైన జ్యూస్ అనమాట. అంటే అన్ని ఏముంది ఫ్రీ, మొత్తం ఆ ఎరువుతోనే పెరిగాయి, ఇటు మందులు కొట్టడం ఇట్లాంటివన్నీ ఉండవు. ఇవన్నీ మళ్ళీ ఇప్పుడు ఒక మునగ చెట్టు పెట్టాం, తిప్పాకులు. ఇవన్నీ మార్నింగ్ జ్యూస్ లో యాడ్ చేస్తారు సార్? అవి మార్నింగ్ జ్యూస్ లో వేస్తాము, కొన్ని కర్రీస్ లోకి వెళ్తాయి. ఎక్కడ దేనికి ఏది కావాలో అప్పుడు మళ్ళీ బిల్డింగ్ పైన కూడా కొన్ని పెట్టాము, టెర్రస్ మీద. మళ్ళీ ఇప్పుడు ఒక ల్యాండ్ ఒకటి తీసుకొని మళ్ళీ ఈ మొత్తం కొంత అక్కడ కూడా పెట్టాలి, ఎందుకంటే పెద్ద మొత్తంలో ఇప్పుడు వెళ్తుంది కదా. ఇక మరి ఇవన్నీ సరిపోవు, సో దానికోసం అని మనం ఇంకా అవి కూడా చేస్తున్నాం. నేచర్ మంత్ర డైట్ ఎవరెవరు తీసుకోవచ్చు సార్? అసలు గర్భిణీ స్త్రీ దగ్గర నుంచి మొదలు పెడితే ఇంకా మనిషి లైఫ్ ఎండ్ అయిపోతున్నంత వరకు తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది నేచర్ ఫుడ్ కదా, మన బాడీకి కావాల్సింది ఇది. మన బాడీ ఎలా అయితే మనం క్రియేట్ చేయలేదు, మన బాడీ నేచర్ పరంగా వచ్చింది కదా, దీని ఫుడ్ కూడా నేచర్ పరంగానే రావాలి. కానీ మనం దాన్ని పక్కన నెట్టేసి వేరే తీసుకోవడం వల్ల ఈ జబ్బులన్నీ వచ్చేది. సింపుల్. అది కోర్స్ ఎన్ని రోజులు ఉంటుంది సార్? కోర్సు మినిమం 4 weeks ఉంటుంది. అంటే తక్కువ సమస్యలు ఉన్న వాళ్ళకి, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అయితే 4 weeks మినిమం అది. లేదు ఎక్కువ మందికి 8 weeks 10 weeks అలా ఉంటుంది. 8 weeks 10 weeks అంటే 2 months ఆల్మోస్ట్. తీసుకునే వాళ్ళు 3 months. అంతే, వాళ్ళ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటే ఎక్కువ. మనకి జనరల్ గా మీ దగ్గరకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏమని చెప్తుంటారు సార్? ఎక్కువ షుగర్ ఉంది ఇప్పుడు, ఎన్ని జబ్బులు ఉన్నా అది ఎక్కువ ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం ఉండటమే కాకుండా దానికి ఏం ప్రాబ్లం వస్తుందంటే అది అంటే బాడీని అంతా అది కొంచెం ఇబ్బంది పెట్టే జబ్బు అది. బాడీ అంతా ఇప్పుడు వేరే ఏదో ఒకటి ఒక పార్ట్ ఉంటుంది, ఇది అట్లా కాదు, మొత్తం బ్లడ్ లో మొత్తం అంతా ఉండేది కాబట్టి. సో అది మనకి ఎక్కువ ఇబ్బంది ఉంది.
భయం ఎక్కువ ఉంది దాంతో ఎక్కువ ఇది అంటే ఇది ఓన్లీ షుగర్ అనుకుంటున్నారు. ఇది నేచర్ మంత్ర ఓన్లీ షుగర్ కాదు, అది ఒక లక్ష్మీ అమ్మాయి వీడియో వైరల్ అయిపోయి ఆ అమ్మాయి భయంకరంగా ఉన్న షుగర్ తగ్గటం వలన ఇది అట్లా అనుకుంటున్నారు. కానీ ఇది అన్ని జబ్బులు తగ్గించేదే మనం, ఎందుకంటే బాడీలో కణాలు బ్లడ్ మార్చేసేది ఈ ఫుడ్. అసలు అది ఇంకా ఇంకా దీనికి మించింది ఉండదు. ఇంకా అంతే, ఇదేమో మెడిసిన్ కాదు, ఉన్న మెడిసిన్ తీసేయటమే. ఎందుకు అంటే మనకి నేచర్ పరంగా ఏదైతే మన బాడీ తయారైందో ఇది కూడా నేచరే కదా. అందులో ఇప్పుడు ఈ మధ్య మేము మైక్రో గ్రీన్స్ అని ఇంట్రడ్యూస్ చేసాం. అవును, మైక్రో గ్రీన్స్ అని నేను చూసాను, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో యాడ్ చేస్తున్నారు. సో ఇవి కట్ చేసి అవి లీవ్స్ అవి యాడ్ చేస్తారు. సో కర్రీస్ లో అవి కాండమై కర్రీస్ లో అంటే ముందు ఏంటంటే మొత్తం ఇంతకుముందు స్ప్రౌట్స్ ఉండేవి కదా, ఆ స్ప్రౌట్స్ ప్లేస్ లో ఇది ఇస్తాం. ఇదేంటంటే దానికి స్ప్రౌట్స్ కి దీని తేడా ఏంటంటే, స్ప్రౌట్స్ లో సపోజ్ ఇప్పుడు మనకు ఒక 100 గ్రాముల్లో పెసలు తీసుకుందాం మనం, ఒక 20-25 గ్రామ్స్ మనకి ప్రోటీన్ ఉంటుంది. ఇదేమవుతుందంటే ఇలా పెరుగుతూ పోతుంటే ఆ కింది నుంచి రోజుకి డబల్ అయిపోతూ ఉంటుంది. అందులో ఒక 20-25 ఉంటే దీంట్లో 40కి వెళ్ళిపోయింది. ప్రతి ఒక్క ప్రోటీన్ కాదు, ఉన్న మొత్తం వాల్యూస్ అన్ని, విటమిన్స్, మినరల్స్ మొత్తం అన్ని డబల్ అయిపోతూ ఉంటాయి. అసలు నిజం చెప్పాలంటే ఒక 2 months వాడితే మన బాడీలో రిజర్వ్లో పడిపోతాయి ఇవన్నీ. అంత రేంజ్ లో మనకి దీంట్లో ఉంటాయి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా సో 2 months అయితే ఈ డైట్ ని ఫాలో అవ్వండి, మీకున్న ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అయిపోతాయి అన్నమాట. మీరు రెగ్యులర్ తీసుకునే ఫుడ్ కి కొన్ని వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు. సో అది కాకుండా మీకున్న జబ్బుల్ని నయం చేసుకోవడం కోసం నేచర్ మంత్ర డైట్ ని అయితే ఫాలో అవ్వండి 2 months. సో మీకు తర్వాత తెలుస్తుంది ఆ రిజల్ట్ ఎలా ఉందన్నది. మన నేచర్ మంత్ర డైట్ లో ఈ 2 months కోర్స్ లో మీరు ఏమేమి పంపిస్తుంటారు సార్ వాళ్ళకి? మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మార్నింగ్ ఒక జ్యూస్ ఉంటుంది, ఇప్పుడు మనం అక్కడ చూసాం కదా, అవన్నీ ఒక అద్భుతమైన జ్యూస్. అది ఏది చేసినా కూడా అందులో ఒక 10 నుంచి 15 రకాలు ఉంటాయి. వండర్ జ్యూస్ అనుకోవాలి అది. అది మార్నింగ్ పడిందంటే పరగడుపున అంటారు కదా, పొట్టలో ఎంటీ స్టమక్, అది పడిందంటేనే ఇంకా అక్కడి నుంచే మన జబ్బులు తగ్గడం స్టార్ట్ అయిపోద్ది. ఇక అటువంటి జ్యూస్ అది. దాని తర్వాత ఇక వాటర్ తాగటం, మిగిలిన అవన్నీ రెగ్యులర్గా ఉంటాయి. టైం టు టైం వాళ్ళ టైం టేబుల్ ఇస్తాం, వాళ్ళు ఏం చేయాలి, ఈవెన్ బ్రష్ దేంతో చేసుకోవాలి కూడా ఉంటుంది ఈ కోర్సులో. అంత డీప్కి వెళ్ళాం మనం. ఆ తర్వాత ఇక సెకండ్ బ్రేక్ఫాస్ట్. ఇవి మనం ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏ టైంకి పంపిస్తారు సార్? 8 లోపు ఇచ్చేస్తారు. 8 జ్యూస్ తాగాలి, 9 o'clock బ్రేక్ఫాస్ట్. సో 8 జ్యూస్ తాగాలి, 9కి బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్ లో ఒక 5-6 వెరైటీస్ ఉంటాయి సార్. అందులో బ్రేక్ఫాస్ట్ లో ఒక 20 ఉంటాయి. 20 వెరైటీస్. ఇప్పుడు ఈ మైక్రోగ్రీన్స్ ఇచ్చే దాంట్లోనే ఒక 10 ఉంటాయి. ఇది బఠానీ, ఇది బొబ్బర్లు, ఇది ఉలవలు, ఇది మనకి గోధుమ, ఇది అది వేరుశెనగ, అది పెసర, అవన్నీ ఇట్లా మొత్తం ఒక 10 రకాలు ఉంటాయి. 10 రకాలు మొత్తం యాడ్ అవుతుంది. 10 రకాలు. ఆఫ్టర్నూన్ లంచ్ ఏమి ఇస్తారు సార్? ఆఫ్టర్నూన్ లంచ్ మళ్ళీ అది కూడా అంతే. దాంట్లో కర్రీ అంటే బాగా టేస్ట్ కోసం ట్రై చేస్తున్నాను. అంటే జబ్బులు రావద్దు, టేస్ట్ రావాలి. అంటే సాల్ట్, ఆయిల్ లో సాల్ట్, అది తింటే టచ్ కూడా కాదు ఆయిల్, అలా ఉంటుంది. అట్లా మధ్యాహ్నం ఇచ్చేది అవి. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళీ చాలా రకాలు ఉంటాయి. సో ఈవినింగ్ డిన్నరు దాంట్లో మళ్ళీ ఇందులో లేని ఈ 2 మళ్ళీ అక్కడ కవర్ చేస్తాం. ఓకే. ఓవరాల్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో ఇచ్చేటువంటి జ్యూస్ దగ్గర నుంచి నైట్ డిన్నర్ వరకు నేచర్ మంత్ర నుంచి వచ్చే ఫుడ్, ప్రోటీన్, విటమిన్, మినరల్స్ అన్ని ప్రతిదీ ఉంటాయి అన్నమాట. సో మన బాడీకి కావాల్సిన ఏ విటమిన్స్ అయితే కావాలో ప్రతి ఒక్కటి ఉంటాయి. సో అదైతే డెఫినెట్లీ నేను అగ్రీ చేస్తాను అనమాట, ఎందుకంటే నేను చూశాను ఇక్కడ ప్యాక్ చేసేటప్పుడు. సో మీకు ఎవరికైతే నేచర్ మంత్ర డైట్ కావాలనుకుంటున్నారో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి అయితే కాల్ చేసి సో మీరైతే మాట్లాడచ్చు అనమాట. సో మీకు ఏదైనా సలహాలు కావాలనుకుంటే సార్ని కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సో స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నాయి కదా, ఈ నెంబర్స్ కాంటాక్ట్ చేయండి. ఇంట్లో చేసుకున్న దానికన్నా ఇక్కడ ఉండే ఫుడ్ చాలా అంటే చాలా న్యాచురల్ విలువలు అయితే కలిగి ఉంటాయి. ఒకసారి లోపలికి వెళ్దాము, ఇక్కడే కాదు లోపల కూడా ఉన్నాయి అన్నమాట. సో ఈ సెటప్ అది కూడా చూద్దాము. ఇంట్లో లోపల కూడా చక్కగా గ్రీనరీ పెట్టేశారు కదా సార్. అంటే దీంట్లో కొద్దిగా స్టేజ్ ఉంటాయి. ఓకే. ఒక స్టేజ్ అక్కడ ఉండాలి. అవునవును, క్లైమేట్ ప్రకారం లోపల కొన్ని ఉండాలి. కొంచెం మొక్కలు తీసుకెళ్ళి 1 గంట 2 గంటలు మళ్ళీ ఎండలో పెట్టడం. ఓకే. డిఫరెంట్ గా పనులు ఉంటాయి దీనికి. సో అలాగే నేను విన్నాను సార్, హైదరాబాద్ మీ వాళ్ళకైతే మీరు ఫ్రెష్గా వండి పంపిస్తుంటారు. సో అదే హైదరాబాద్ కాకుండా వేరే రాష్ట్రాలు, వేరే జిల్లాలు, లేదంటే వేరే కంట్రీస్, సో ఆల్ ఓవర్ వరల్డ్ లో ఎక్కడున్నా మీరు పంపిస్తారన్నారు పొడుల రూపంలో. అవి ఇవేనా సార్? ఇవి అంటే ఇప్పుడు ఇది ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఓకే, ఒక వీడియో ఒక అమ్మాయి
లక్ష్మి అని ఒక అమ్మాయికి షుగర్, అమ్మాయికి లైఫ్ లేదనుకుంది, మెడిసిన్ పని చేయదని చెప్పేశారు. అటువంటి అమ్మాయి తగ్గించుకొని దాన్ని ఒక వీడియో చేసాం. అది వైరల్ అయిపోయి ఎక్కడి నుంచి కాల్స్ వస్తున్నాయి, అసలు షుగర్ అనేది ఇంత భయంకరంగా ఉందా, జబ్బులు అనేది ఇంత భయంకరంగా ఉందా, అప్పుడు తెలిసింది నాకు. అప్పుడు ఆలోచన వచ్చింది, ఇక కాదు ఓన్లీ హైదరాబాద్ కాదు కదా, మొత్తం ఎక్కడైనా పంపించాలని ఒక ఆలోచనతోటి ఎట్లా మళ్ళీ దీని మీద ఒక రీసెర్చ్ మళ్ళీ. అవును, మన ఫ్రెష్ గా పంపించేది వేరు ఉంటది, పౌడర్స్ లాగా మన ఇష్టం ఏదైనా పంపించాలి. మరి దీనికి మళ్ళీ కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, మళ్ళీ 2-3 నెలలు దీని మీద ఆలోచించి దాని నుంచి దీనికి ఎట్లా కన్వర్ట్ చేయాలి, మళ్ళీ వాల్యూస్ పోవద్దు, మళ్ళీ ప్రాబ్లమ్స్ ఇక్కడ ఎట్లా తగ్గుతున్నాయి అక్కడ అట్లా తగ్గాలి, ఇవన్నీ ఆలోచించి మొత్తం తీసుకొచ్చాను దీంట్లో. ఇందులో కూడా 2 months సంబంధించిన కోర్స్ మొత్తం పంపించేస్తారు, పంపించేస్తాం ఎక్కడున్నా. సో మీరు ఎవరైతే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళైతే సో కాంటాక్ట్ చేస్తే మీకు డైలీ మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ మీకు మనకి మీల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ కాకుండా మీరు ఏదైనా వేరే కంట్రీస్ ఉంటే, సో అబ్రాడ్స్ ఎక్కడున్నా, ఆల్ ఓవర్ వరల్డ్లో మీరు ఎక్కడున్నా సో మనకి ఆ ఫుడ్ని పౌడర్స్ రూపంలో అయితే ఇస్తారనమాట. సో మీరు కాంటాక్ట్ చేసినప్పుడు ఎలా వాడాలని చెప్తారు డైలీ. మీకు ఎవరికైతే బయట కంట్రీస్లో ఉంటున్నాము, సో మాకు నేచర్ మంత్ర ఫుడ్ కావాలనుకుంటే సో కాంటాక్ట్ చేయండి. సో మీకు ఇట్లా అయితే ఒక ప్యాకేజ్ పంపిస్తారు. ఇవే కాదు ఇంకా చాలా ఉంటాయి. సో అది ఇప్పుడు మీరైతే స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, సో ఈ ప్యాకేజ్ మొత్తం మీకు పంపిస్తారు. ఎలా వాడాలన్నది కూడా క్లియర్గా చెప్తారనమాట. సో సూపర్ సార్. సో ఇది ఎలా వాడాలన్నది మనం క్లియర్గా చెప్తాం. ఆడియో వీడియోలు కూడా పంపిస్తాం. ఇక్కడలాగే ఉంటుంది, అక్కడ ఉంటుంది, ఇక్కడ అన్ని అలానే ఉంటాయి. ఓకే సూపర్. నేచర్ మంత్ర సక్సెస్ అవడానికి మీ టీం ఉన్నారు కదా సార్, సో ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా వాళ్ళ దగ్గర చేస్తూ ఉంటారు. సో ఒకసారి మీ టీంని పరిచయం చేయండి సార్. ఓకే. సో ఫ్రెండ్స్, ఎన్ని రోజులు నేచర్ మంత్ర ఫుడ్ని టేస్ట్ చేసిన వాళ్ళు, సో మార్నింగ్ మీకు ఏదైతే బ్రేక్ఫాస్ట్ వస్తుంది, లంచ్ వస్తుంది, డిన్నర్ వస్తుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ప్రిపేర్ చేయడానికి చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. మార్నింగ్ 3 నుంచి ఈవినింగ్ 6 వరకు అయితే కష్టపడతారు. సో మెయిన్ అయితే సార్ వాళ్ళ మేడం ఉన్నారనమాట. అమ్మా నమస్కారం అమ్మా, ఏం పేరు మీ పేరు? లీలా గారు. సో సార్ ఇందాక చెప్పారు వాళ్ళు మా కింద పనిచేసే పనులు కాదు, సో మాతో పాటు పనిచేసేటువంటి ఎంప్లాయీస్ అన్నారు. మేము ఏం చేస్తామంటే వీళ్ళు ఎంటర్ అయినప్పుడే ఫస్ట్ ఏం చెప్తామంటే, ఇక్కడ క్యాస్ట్లు ఉండవు, కులాలు మతాలు ఏముండవు. అవును సార్, ఇట్లాంటివి ఇక్కడ పట్టించుకోవద్దు, ఎవరేందో తెలియదు. నాకు ఇంతవరకు నేను ఇండస్ట్రీ 2 సంవత్సరాలు ఉన్నా కదా, నాకు ఎవరేం తెలియదు. మేము కూడా అంతే, ఇంట్లో కూడా అవి మాట్లాడవద్దు, ఎందుకంటే దానికి విరుద్ధం మనం. ఎందుకంటే మనకి ఎవరు ప్రాబ్లంలో ఉంటారు, దారుణమైన పరిస్థితుల్లో మన దగ్గరకు వస్తారు, ఏడుపులు లేకపోతే వాళ్ళ బాధలు రకాలు చూస్తూ ఉంటాం. అప్పుడు వీళ్ళు ఏం చెప్తామంటే, మనం మనస్ఫూర్తిగా మీరు ఆ పని ఎట్లా చేయాలంటే వాళ్ళకి తగ్గేది మనం చేసేది. అందరిలాగా ఏదో ఫుడ్ ఇచ్చి అది కాదు కదా, మీరు మంచిగా కష్టపడాలి, దాంట్లో అది అర్థం చేసుకోవాలి, ఏది ఎట్లా ఉండాలి, ఏది ఎట్లా కలపాలి, ఇవన్నీ మంచిగా చేయాలని ఫస్ట్ డే 1 చెప్పేస్తాం. అట్లా ఎవరు ఏ తేడా చూడటం అట్లాంటివి. అవును, నాకు నేను వచ్చిన కానీ చూస్తాను, అబ్జర్వ్ చేసా. సో టీం అందరూ ఒక టీం వర్క్ లా కష్టపడి వర్క్ చేస్తున్నారు. మీరు ఏదైతే టేస్ట్ చేస్తున్నారో టేస్టీ అండ్ హెల్దీ ఫుడ్, సో దానికి మెయిన్ వీళ్ళే. సో మేడం, మీరు మార్నింగ్ ఏ టైంకి లేచి ఇక్కడ వర్క్ ప్రిపేర్ చేస్తారు? 4కి లేస్తారు. ఓకే. ఓకే. 3:30కి అట్లా లేస్తారు, 4కి లేస్తాము. వీళ్ళు కూడా పైన రూమ్ లో ఉంటారండి, వాళ్ళు కూడా 4 కల్లా కిందకి వచ్చేస్తారు. బయట నుంచి బయట నుంచి వస్తారు, వీళ్ళు పైన ఉంటారు. సో ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటమ్ చేస్తారు, మీరు దగ్గర నుంచి చూసుకుంటారు? దగ్గర నుంచి చూసుకుంటాము. వాళ్ళు వచ్చి అన్ని ఫ్రూట్ కి జ్యూసులకి అన్ని రెడీ చేస్తారు. ఈ ప్లేట్లు అవన్నీ సర్దేస్తారు. సో మార్నింగ్ 4 నుంచి 6 లోపు సాయంత్రం 6, 7, 8 వరకు ఉంటారండి. సో ఈ పౌడర్లు అవి కూడా మన వాళ్ళ దగ్గర చేస్తారు. సో మీ అందరికీ అమ్మ నమస్కారం, థ్యాంక్ యూ సో మచ్. మీలాంటి వాళ్ళు ఉండాలి, మీలాంటి వాళ్ళు హెల్ప్ చేయాలి. మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే మాలాంటి వాళ్ళు, ఈ వీడియో చూసేవాళ్ళు, వాళ్ళ ఆరోగ్యం బాగుపడడం కోసం మీరు చేసే హెల్ప్ చాలా అంటే చాలా పుణ్యం కట్టుకున్నట్టే అనమాట. మీరు ఇది వర్క్ కాదు, మీరు చేసే పుణ్యం అనమాట. అవతలకి చాలా మందికి ఉన్న వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవడానికి జీతం ఇచ్చినట్టే కాదు, జీతం ఇచ్చినా కూడా దగ్గర ఉండి పనిచేయండి. అదే జనరల్గా చెప్తున్నాను సార్. వచ్చినప్పుడే వీళ్ళు ముందేం చెప్తామంటే, మీరు జబ్బులతో ఉండొద్దు, కరెక్ట్ ఈ ఫుడ్ అంతా తీసుకోండి, ఇక్కడ ఎలా జరుగుతుందో అదే తీసుకోండి, మీరు జబ్బులు ఉండొద్దు, మీకు మనకే జబ్బులు వస్తే మీరు ఇంకో వేరే వాళ్ళకి ఎలా చేస్తాం అని చెప్పి మొత్తం వీళ్ళు కొంచెం చిన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇందులో, మెల్లమెల్లగా క్యూర్ చేసుకుంటున్నారు. అది కూడా అవును, నేను చూశాను కదా మొన్న, మనం చూసాం పూరీలు వేస్తున్నారు, ఒక అన్ని చేస్తున్నారు. అదే హోమ్లీ ఫుడ్ లాగా అందరు ఇంట్లో మనకి ఏదైతే పని చేస్తారు కదా అలానే చేస్తారు. ప్రతిదాన్ని వాళ్ళ దగ్గర ఉన్న అన్ని చూసుకుంటారు అనమాట. సో సూపర్. మీ వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారమ్మా?
వీళ్ళు అంటే వీళ్ళు ఈ మనీ మేము మొదలు పెట్టిన దగ్గర నుంచి ఉందండి. నేచర్ మంత్రం మొదలు పెట్టిన దగ్గర 2 years నుంచి ఉన్నారా? 2 years నుంచి ఉంది. 4:30 కూడా వస్తుంది ఒక్కోసారి అవసరం అయితే వచ్చింది. ఆ అమ్మాయి కూడా దగ్గర 1.5 years నుంచి ఉంది. వీళ్ళు మాత్రం మధ్యలో వచ్చారు కానీ వర్క్ మాత్రం బాగా చేస్తారు. అందరు వర్క్ బాగా చేస్తారు. మీకు ఎలా ఉంది నేచర్ మంత్ర మన లీలా మేడం అలాగే ప్రభాకర్ సార్తో పనిచేయడం? సార్ అందరినీ ఇంట్లో వాళ్ళని చూసినట్టే చూసుకుంటారు. అన్ని హెల్త్ పరంగా కూడా చాలా జాగ్రత్తలు ఉన్నామంటారు. అందుకే మేము కూడా సంతోషంగా హ్యాపీగా చేస్తున్నాం ఇక్కడ. మీరు కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. మాకు మంచి ఫుడ్ ఇక్కడ వర్క్ లోడ్ ఎక్కువైంది అనుకోండి, అసలు చెప్పం ఇంకా వచ్చి అసలు నేనే షాక్ అయిపోయింది. ఆ టైంలో నైట్ ఫుడ్ విషయంలో కూడా సార్ చాలా జాగ్రత్తగా ఉండమంటారు. వచ్చేస్తారు వీళ్ళు అంతే, పైన ఉంటారు. ఏ టైం కావాలంటే ఆ టైం కిందికి రావటం వాళ్ళే చూసుకుంటారు. అసలు చెప్పాల్సింది అట్లా ఏముండదు, ఎవరు పని వాళ్ళని హ్యాపీగా చేసుకుంటారు. అంత సొంతం అని ఇంకా వేరేది ఇక్కడ అలా చూడడం ఇంకా అంతే. సో వీళ్ళందరినీ ముందుని నడిపిస్తున్న లీలా మేడం, సో వీళ్ళందరికన్నా ముందు నడిపిస్తున్న ప్రభాకర్ సార్, వీళ్ళే కాదు కొంతమంది టీం ఉన్నారు, వాళ్ళని నేను చూపించట్లేదు, తర్వాత నెక్స్ట్ ఇంకో వీడియోలో చూపిస్తాను. సో ఓవరాల్గా మంచి టీం అనమాట. చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, కష్టపడి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నీట్గా మంచి ఫుడ్ని అయితే అందిస్తున్నారు, నేచురల్ ఫుడ్ని. సో థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సో ఫ్రెండ్స్, ఫైనల్గా నేచర్ మంత్రాలలో ఫుడ్ని అయితే టేస్ట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ రెడీగా ఉన్నాయన్నమాట. సో ఏమేమి వస్తాయి ఒకసారి చూద్దాం. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో వచ్చేసి దాదాపు 20 వెరైటీస్ అయితే ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ అయ్యాయి అనమాట. సో ఫ్రూట్స్ అండ్ కొబ్బరి అలాగే గ్రీనరీస్ ఉన్నాయి కదా, సో గ్రీనరీ మొత్తము, అలాగే ఒక ఫ్రూట్ కట్ చేసి ఇస్తారు, డైలీ చేంజ్ అవుతుంటుంది. అలాగే డ్రై ఫ్రూట్స్ అండ్ ప్రౌట్స్, సో ఖర్జూరం. సో ఇది బాక్స్ అనమాట బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేసే ముందు జస్ట్ 1 hour ముందు ఈ జ్యూస్ తాగితే రిఫ్రెష్ అయిపోద్ది అనమాట బాడీ. చాలా అంటే చాలా బాగుంది, హెల్దీ జ్యూస్. సో అలాగే లంచ్లో వచ్చేసి డైలీ ఒక జ్యూస్ అయితే చేంజ్ అవుతుంది. ఈరోజు ఫ్రైడే కాబట్టి సో ఇది మిల్క్ అయితే ఒకటి ఉందన్నమాట. అన్ని డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్స్ చేసి మిల్క్ ఇచ్చారు. సో లంచ్లో మెన్యూ వచ్చేసి చూస్తుంటే నూరిపోతుంది, తిప్పతే ఆకనమాట. అలాగే సో మనకి బ్రౌన్ రైస్ ఉంది, అలాగే చపాతీ ఉంది, మష్రూమ్ పాలకండు పన్నీర్ కర్రీ ఉంది అనమాట, ఫ్రై టైప్ చేశారు, పప్పు, అలాగే చట్నీ అండ్ కర్డ్ రైస్. డిఫరెంట్గా ఉన్నాయి. సో మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటాయి కానీ న్యాచురల్ హెల్తీ ఫుడ్ అనమాట. సో డిన్నర్లో వచ్చేసి డైలీ చేంజ్ అవుతుంటుంది. ఒక సైడ్ మొత్తం మనకి ఏదైతే సీడ్స్ ఉన్నాయి కదా, సీడ్స్, పంప్కిన్ సీడ్స్ అండ్ వాటర్ మెలన్ సీడ్స్ అండ్ ఒక లడ్డు ఉంది, సో హెల్దీ లడ్డు అనమాట. అలాగే మనకి ఫ్రూట్స్, డిఫరెంట్ విటమిన్ సి అండ్ చాలా విటమిన్స్ ఉంటాయి, అన్ని ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చేసారు. సో ఈ మెన్యూ ఇది మీకు డైలీ చేంజ్ అవుతుంటుంది. సో వీడియో చూసే మీరు ఎవరైతే హైదరాబాద్లో మీరు ఎక్కడ ఉంటారో సో కాల్ చేసి ఎంక్వైరీ చేసి 2 months కోర్సులో జాయిన్ అవ్వండి. లేదు మీరు బయట ఎక్కడన్నా ఉన్నా, సో ఆల్రెడీ వీడియోలో చూపించాను కదా, సో మీకైతే ఈ కోర్సు మొత్తం ఒక పౌడర్స్ రూపంలో అయితే మీకు సెండ్ చేస్తారు. సో మీరు బయట ఏ కంట్రీస్లో ఉన్నా ఆర్డర్ చేయొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను బ్రేక్ఫాస్ట్ చేద్దాం. నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశాను, మళ్ళీ చేస్తాను మీకోసం. ఓపబ్బా, ఇన్ని రోజులు బయట దోశలు, ఇడ్లీలు, బోండాలు తిని ఈ ఫుడ్ నోట్లో పెట్టుకోగానే ఉంది, వేరే లెవెల్. సో జ్యూస్ అయితే టేస్ట్ చేద్దాం. లంచ్ టేస్ట్ చేద్దాం. మష్రూమ్, పాలకండ్, సోయా పన్నీరు టేస్ట్ చేద్దాం. చాలా బాగుంది. బ్రౌన్ రైస్ ఇందా చూపించా వీళ్ళ టీము, వాళ్ళే దగ్గరుండి చేశారు. శుభం, మాటలు లేవు అంతే. బా, పప్పు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందబ్బా, సూపర్, అదిరిపోయింది. ప్రతి ఒక్క ఫుడ్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో అలాగే డిన్నర్ అయితే టేస్ట్ చేద్దాం. 2 months కంటిన్యూగానే ఈ కోర్స్ చేస్తే ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్టే మాయమైపోతాయి అన్నమాట. సో ఇదే కాదు, దీంతోపాటు యోగా అండ్ మెడిటేషన్ కూడా చెప్తారనమాట. సో మీకు క్లాసెస్ ఉంటాయి, వీడియోస్ సెండ్ చేస్తారు. మధ్యలో ఒక లడ్డు వచ్చింది, మళ్ళీ టేస్ట్ చేస్తా, వీడియోలు ఎంత అయిపోద్ది. సో మనకి ఏదైతే మెడిసినల్ ప్రాపర్టీస్ మొత్తం యూజ్ చేసి ఈ ఫుడ్ని అయితే ప్రిపేర్ చేస్తారనమాట. సో సూపర్, నాకైతే చాలా బాగా నచ్చింది. ఫైనల్లీ ఇంత మంచి ఫుడ్ని మన హైదరాబాద్ ప్రజలకి, అలాగే వరల్డ్లో ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళందరికీ అందిస్తున్న నేచర్ మంత్ర టీమ్ అండ్ ప్రభాకర్ సార్కి ఫైనల్లీ థ్యాంక్ యూ సో మచ్.
సో ఇప్పటివరకు వీడియో చూసే మీరందరూ ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. నేను పెట్టేటువంటి మంచి మంచి వీడియోస్ మీ అందరికి నోటిఫికేషన్ వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.